ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగాన్ని ఇప్పుడు పారాయణం చేసుకుంటున్నాము. 10 శ్లోకాలు అయిపోయినాయండి. దీంట్లో కర్మలు చేయాలి. కర్మలు ఎలాంటి కర్మలు చేయాలంటే యజ్ఞాలు చేయాలి అని చెప్తూ ఉన్నారు. యజ్ఞకర్తు కర్మలను చేయాలి అంటే యజ్ఞం చేసినట్టుగా మనం కర్మలు చేయాలి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి యజ్ఞ కర్మలు చేసిండు కాబట్టి ఆ విధంగా కర్మలు చేయాలి అంటున్నారు. మరి కర్మలు అంటే చూడండి, మనం చేసినా చేయకపోయినా పుట్టుకతోని మనం చేస్తూనే ఉంటాము కర్మలు. మనం ఏం చేయకుండా కడుపులో అంటే మనం కడుపులో ఉన్నప్పటి నుంచే కర్మ చేయడం మొదలవుతుంది. అంటే మనం బాహ్యంగా కాళ్ళు చేతులతో చేసేవే కాదు, మన కడుపులో జరిగేవి కూడా కర్మలు ఉంటాయి. అవి కూడా నిరంతరము అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం అన్నం వండుకుంటామండి. అన్నం వండుకోవాలంటే వడ్లు కావాలి. వడ్లు డైరెక్ట్ వండుకోరాదు, వాటిని పట్టాలి, గిన్నెలో పట్టి బియ్యం చేయాలి, చేసి వాటిని దేవాలి, నీళ్లు దేవాలి, అవి కడిగి పొయ్యి మీద పెట్టుకొని ఉడికిన తర్వాతనే మనము తినగలిగే యోగ్యత అనేది వస్తుంది. అంతేగాని డైరెక్ట్ వరి చెట్లను తినలేము, వరి గింజలను తినలేము, డైరెక్ట్ బియ్యం తెచ్చినా మరి వాటిని కూడా మనము తినలేము. మరి ఏ వస్తువు అయినా కూడా వినియోగానికి రావాలి అంటే దాని మీద కొంత పని జరగాలి. అది మొత్తం జరిగితే ఆ ప్రాసెస్ అయిపోతే మనం దాన్ని వినియోగించుకుంటాం, మనం ఆ ఫలితాన్ని పొందుతాం. ఇప్పుడు రైతు బియ్యం పండించి తీసుకొచ్చిన తర్వాతనే కదా మనం కొనుక్కుంటాము, ఇంటికి తెచ్చుకుంటాము. మళ్ళీ ఇంట్లో ప్రాసెసింగ్ ఉంటుంది. ఇప్పుడు రైతు చేసిన శ్రమ చేసి వడ్లు బియ్యము తయారు చేసి వాటిని దుకాణంలోకి తెస్తే దుకాణదారు తెచ్చి వాడు అమ్మితే మనం కొనుక్కొని మనం ఇంటికి తెచ్చుకున్నాక మళ్ళీ వాటిని శుభ్రం చేసుకొని మళ్ళీ వండుకొని చేసి తర్వాత అప్పుడు మనం తినే యోగ్యత కలుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉంటుందో శ్రద్ధగా చేస్తేనే ఇవన్నీ కరెక్ట్గా అవుతాయి. మనము దైవీ భావంతో చేయాలి. యజ్ఞము అంటే దైవారాధన అంటున్నారు. మన పెద్దలు చెప్పే అర్థం ఏంటిది అంటే యజ నుండి యజ్ఞం వచ్చింది. యజ అంటే దైవారాధన. అంటే దైవారాధన ఎంత భక్తి శ్రద్ధలతోని చేస్తామో అది ప్రాక్టీసింగ్ అన్నమాట. పొద్దున్నే లేవాలి, 6ంటికి సూర్యోదయానికి లేచి భగవంతుడికి మనం ఆరాధన చేయాలనే సిస్టమ్ ఎందుకు పెట్టిండ్రు మనకు అంటే దైవారాధన చేయడంతోనే మనము ప్రాక్టీసింగ్ అన్నమాట. అట్లా భక్తి శ్రద్ధలతోని నిలకడగా స్థిరంగా కూర్చుని దైవారాధన చేస్తాం ఒక 10 నిమిషాలు. అట్లాగే మనం అన్నం తినేయడం కూడా ఒక యజ్ఞమే. మనం తిన్న ఆహారం కూడా లోపల బర్నింగ్ అయితేనే కదా అంటే జీర్ణమవుతుంది. జీర్ణక్రియ అనేది కూడా ఒక యజ్ఞమే లోపల జరుగుతుంది. మళ్ళీ ఇవన్నీ అయితే కదా అప్పుడు మన శరీరానికి అది ఉపయోగపడుతుంది, శక్తిగా మారుతున్నది. ఆహారం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాడు ఆ పరమాత్ముడు లోపల కూర్చొని కదా. అయితే మరి ఇవన్నీ యజ్ఞాలే అని చెప్తున్నారు. అయితే ఇవన్నీ చేసేటప్పుడు మనం దైవ భావంతో ఎందుకు చేయాలి అంటే మన ప్రాక్టీసింగ్ కోసము మన పెద్దలు చెప్పిండ్రు. ఇప్పుడు మానవులు ఉన్నారండి, అమ్మ నాన్న అక్క చెల్లె తమ్ముడు ఉన్నారా. నువ్వు వీళ్ళని చూసి వీళ్ళలాగా చేయాలి అంటే మనకు ఒకరోజు నచ్చుతుంది, ఒకరోజు నచ్చదు. అప్పుడు దాన్ని మనం చేయం. నాకు నచ్చలేదు కాబట్టి చేయలేదు అనే అవకాశాలు ఉంటాయి. అంతే కదా అండి. ఎవరు కూడా ఇప్పుడు తండ్రి కూడా చేసేవి ప్రతి మనిషిలో కొన్ని లోపాలు ఉంటాయి. తండ్రి పెద్దవాడు, గౌరవిస్తాం కాబట్టి ఏవైనా మనకు నచ్చదు. ఒకసారి అమ్మని కోప్పడ్డాడు అనుకోండి, మనకు నచ్చదు. నచ్చకపోయినా కూడా మనం ఏమీ అనము, ఎందుకంటే పెద్దవాడు కాబట్టి గౌరవిస్తాం కాబట్టి మనం ఏమనలేము.
కానీ మనలో ఒక భావం అనేది ఒకసారి కలుగుతుంది. అట్లానే తల్లి పట్ల కావచ్చు, అన్న చెల్లె ఏదో ఒక విషయంలో మనకు నచ్చనప్పుడు వ్యతిరేక భావం కలుగుతుంది. కానీ భగవంతుడి పట్ల మనకు ఎప్పుడు అన్ని రకాలుగా మనం ఎప్పుడూ నమ్మగలిగినది దైవ సంబంధాన్నే మనం తీసుకుంటే ఏమవుతుంది, ఎప్పుడు కూడా నిలకడగా ఒకటే భావం కలిగి ఉంటాం అన్నమాట. దైవం పట్ల ఒక పవిత్రమైన భావం ఉంటుంది, ఒక పాజిటివ్ అనేది మనకు కలుగుతుంది. కాబట్టి అది మారడానికి అవకాశం లేదు. ఒక్కసారి మనము ఎప్పుడైతే భగవంతుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉంటామో, దాన్ని ప్రాక్టీస్ చేస్తామో, దాని పట్ల ఎప్పటికీ ఒకే భావాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. కాబట్టే మనకు దైవం అనేది చెప్పారనమాట. అందుకే మనం చేసే పనులన్నీ కూడా దైవీ భావంతో చేయాలి. నువ్వు అన్నం తినడం కూడా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. ఆ అన్నాన్ని నువ్వు దైవంగా, దైవ ప్రసాదంగా స్వీకరిస్తావా అంటే శ్రద్ధగా, భక్తిగా దాన్ని తినడం ఆనందిస్తూ తినాలి. తిన్నప్పుడే అది నీ శరీరానికి శక్తిగా మారి నీకు ఉపయోగపడుతుంది. ఏదో ఒకటి, అందుకే పవిత్రమైన ప్రదేశంలో తినాలి, పవిత్రంగా తినాలి అని మన పెద్దలు చెప్తారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ తినడం వల్లనే కదా అండి ఇవన్నీ రోగాలు ఎందుకు వస్తున్నాయి. ఎట్లా పడితే అట్లా కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, బజార్లో ఎక్కడ చూస్తే అక్కడ కూర్చొని అడ్డదిడ్డంగా కూర్చోవడము, పద్ధతి లేకుండా నిలబడి ఇష్టం ఉన్నట్టు తింటున్నాం. అందుకే కదా మరి అది మనకు వంట పట్టట్లేదు. దానివల్ల మనకి ఇంకా పైనుంచి రోగాలు వస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటిది అంటే మనము పాటించే మన లైఫ్ స్టైల్ అనేది సక్రమంగా లేదు, మన పెద్దలు చెప్పిన విధంగా లేదు. కాబట్టి మనకి ఇటువంటి అనుభవాలు వస్తున్నాయి. కాబట్టి యజ్ఞంగా చెయ్యి అనగానే నిజంగా పెద్దవాళ్ళు యజ్ఞం చేస్తారు, హోమాలు చేస్తారు, దేవాలయాల్లో దైవ స్వరూపంగా స్వాహ స్వాహ అనుకుంటూ, అది కూడా యజ్ఞమే. దైవీ భావంతో ఏదైనా మనం శ్రద్ధగా చేసి మనకు వినియోగకరంగా, మనకు ఉపయోగకరంగా చేస్తామో అవన్నీ కూడా యజ్ఞంతో సమానము అని చెప్పిండనమాట. మరి యజ్ఞం చెయ్యి అంటున్నారు. మరి ఈ యజ్ఞం వల్ల మనకి ఏం లాభం ఉంటుంది? మనకు ఏం లాభము, దానివల్ల ఫలితం కరెక్ట్గా వస్తుంది అనేది ఏంటిది? ఇప్పుడు ఫలితం పట్ల ఆసక్తి ఉండొద్దు, నువ్వు ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పిండు కదా అంతకుముందు కర్మలు చేస్తే మనకు ఫస్ట్ అధ్యాయంలో. అయితే నువ్వు ఆ నిరాసక్తతతో చేయాలి కదా, నిరాసక్తతతో చెయ్యి, కానీ దైవీ భావంతో చెయ్యి. భగవంతుడు ఇవన్నీ చేయాలంటే భగవంతుడికి ప్రీతికరంగా చెయ్యాలి. అంటే భగవంతుడు మనకు అందించిన అన్నీ సక్రమమైనవి, ఆయనకు ప్రీతికరంగా చేసే పనులన్నీ కూడా మంచివే. కాబట్టి వాటిని ఆ భావంతో చేసినప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించుకోగలుగుతావు. ఆ యజ్ఞాలన్నీ కూడా కామధేనువులాగా నీ కోరికలను నెరవేరుస్తాయండి. ఇప్పుడు ఏదో ఒక పని చేసినామండి, దాని ఫలితం మనకు ఉపయోగకరంగా ఉండాలి. మనకు ఉపయోగకరం ఎప్పుడైతుంది అది అంటే మనకు ఉపయోగకరం కావాలి అనుకుంటూ మనం చేస్తే మనకు ఉపయోగపడకపోవచ్చు. కానీ నేను ఒకటి చెప్తానండి మీకు, దీని మంచి ఉదాహరణ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ ఉదాహరణ చెప్పాలని. మనకు దీన్ని ఏమంటారు, కాటన్ దోతులు, రామ్రాజ్ కాటన్ అని దోతులు పంచెలు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ఆయనతోని ఒకసారి ఇంటర్వ్యూ చూసిన నేను. అంటే ఇప్పుడు ఎంతో గొప్ప వాళ్ళు, కోటీశ్వర్లు అందరూ కూడా ఒక 2-3 తరాల ముందు వాళ్ళు సామాన్యులే. మనము చెప్తూ ఉంటారు వాళ్ళు, మనం తెలుసుకుంటాం. అంటే ఒక 60-70 ఏళ్ల కింద వాళ్ళందరూ సామాన్యంగా ఉండి వాళ్ళ ముందు తరాల వాళ్ళు శ్రమించి ఇవ్వడం వల్ల వీళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వీళ్ళ తరంలో మొన్న కూడా వీళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకు రామ్రాజ్ కాటన్ అనేది
దాదాపు ఒక 20 ఏళ్ళు అయిందేమో వచ్చి. ఇప్పుడు చాలా వచ్చినాయి కదండి ఇప్పుడు అన్ని షోరూమ్లు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు సామాన్యులు. అయితే ఆయన ఏం చెప్పిండు అంటే, ఆయన పేరు రాజు. అయితే ఒకప్పుడు ఆయనకు చదువుకోవడానికి డబ్బులు కట్టడానికి వాళ్ళ నాన్న దగ్గర లేకుండానట. వాళ్ళు చెన్నై వాళ్ళది. అయితే 4 అన్నదమ్ములు. వాళ్ళ అన్న వాళ్ళు ఏదో కష్టపడి ఏదో చేస్తున్నారు. అప్పుడట చేనేత పరిశ్రమలు ఉండేవట అక్కడ. చేనేత పరిశ్రమలో వాళ్ళ నాన్న చేసేవాడు. అట్లనే ఈయన కూడా అందులో చేసేవాడట. చేస్తే అందులో వాళ్ళకి చాలా తక్కువ, 1 అడుగు ఏదో కొలతలు ఉంటాయి వాటికి, 1 అడుగు బట్ట చేస్తే ఇంత డబ్బులు అని. అయితే వాళ్ళు షర్ట్స్ వేసుకోకుండా, బట్టలు పైన షర్టు లేదు, వట్టి పంచె కట్టుకొని పోయేవాళ్ళట. వాళ్ళని చూస్తూ ఉంటే ఆ పని చేసేవాడు. కొన్ని రోజులకు ఏమైంది, వాళ్ళకు లాభం రాలేదు, నష్టమైందని చెప్పేసి వాళ్ళట మూసేసిందట చేనేతను దాన్ని. అయితే అప్పటి వరకు వీళ్ళు 1 పూట భోజనాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పని పోవడం వల్ల అసలు భోజనం చేయడానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయినాయట. వాళ్ళందరినీ చూస్తే ఈయనే ఏదో వాళ్ళ నాన్నగారు ఇంకేదో పని చేయడం వల్ల ఏదో కాస్త తింటూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళ దగ్గర కూడా ఏమీ డబ్బులు లేవు, వీళ్ళు రిచ్ పీపుల్ ఏం కాదు. అయితే నేను చదువుకుందాము అంటే నాకు కట్టే ఫీజు కట్టడానికి లేక, దానికి ఆ కోర్సు కోచింగ్ అట్లాంటి ట్యూషన్లు ఏవి లేక ఈయనకు రాలేదట. అయితే ఏం చేయాలి అంటే ఆ టైంలోనే ఈయన ఈ విధంగా దీన్ని మూసేయడము, అంటే దీంట్లో పని చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకు అప్పుడు అనిపించింది అట, వాళ్ళందరినీ చూస్తే జాలేసింది. అరే వీళ్ళందరికీ పని పోయింది, ఇప్పుడు నాకు పని లేదు, సరే మా నాన్న ఏదో పెడితే తింటున్నా, కానీ వీళ్ళందరికీ పని పోయింది కదా, ఇప్పుడు వీళ్ళందరికీ పని లేకపోతే ఎట్లా జీవిస్తారు, సరే ఆయన పెట్టేది ఏంటిది, మీరు ఎట్లన్నా పెట్టండి అని వాళ్ళనే అడిగినరట. మేము అందరం కలిసి కొంత డబ్బు ఇస్తాము, దాన్ని పెట్టి మీరు బట్ట తయారు చేయండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదట. మీరేమి ఇస్తారు, ఇచ్చింది మళ్ళా పోయింది అనుకో వేస్ట్ అవుతుందని వాళ్ళు ఒప్పుకోలేదట. అయితే అప్పుడు ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, నేనే పెడితే మంచిగా కదా వీళ్ళందరికీ పని వస్తుంది అని. అయితే ఏం చేసిండ్రు, అప్పుడు వాళ్ళందరి కోసమే ఒక చేనేత అది పెట్టినట్టయితే వీళ్ళందరికీ పని కల్పించవచ్చు, ఈ పని తెలుసు కాబట్టి అని చెప్పేసి ఇంట్లో మాట్లాడిండట. ఏదో ఉన్న కొంత సొమ్ము అది ఇది అంతా కలెక్ట్ చేసి ఇట్లా పెడదామనుకుంటున్నా అని వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే, అరే ఇందులో పోతే మరి కష్టం రా, మరి నువ్వు అనేది మంచిగానే ఉంది కానీ ఎట్లా మరి అని అంటే, ఏం కాదు పెడదాము అంటే వాళ్ళు కూడా సరే అని ముందుకు వచ్చిండ్రు. వాళ్ళ దగ్గర అసలు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఏం లేవు, ఏదో కొంత సొమ్ము అడ్జస్ట్ చేసుకున్నారు. చేసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగిండ్రట, మీరు అందరూ నా దగ్గర పని చేయండి మరి డబ్బులు ఇస్తా అంటే వాళ్ళు ఆశ్చర్యపోయినరట. ఈయన పరిస్థితి ఇట్లున్నది, ఈయన మనకేం చేస్తాడు అన్నట్టు. అన్న తర్వాత మరి ఆయన వాళ్ళని షర్ట్లు లేకుండా వస్తారు, అట్లా వాళ్ళని చూసి హేళనగా చూసేవాళ్ళట వాళ్ళు. అప్పుడు ఈయనకు బాధ అనిపించేది, వీళ్ళు ఇంత పని చేస్తారు, వీళ్ళు పని చేస్తేనే అది నడుస్తున్నది, కానీ వీళ్ళ బతుకులేమి ఇట్లున్నాయి అని బాధ అవుతుండేనట. అయితే మీరు రోజు 2 పూటల అన్నం తినడానికి ఎంత ఇస్తే మీకు పని చేయొచ్చు అని అడిగిండట. అడిగితే వాళ్ళు ఏదో రేటు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మరి షర్టు వేసుకొని రావడానికి రోజు ఎంత డబ్బులు అయితే షర్టు కూడా వేసుకొని వస్తారు మీరు అని అడిగిండట. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట, ఈయన ఏంటిది, ఈయన దగ్గర పైసలే లేవు, ఈయనే పని చేసేటోడు ఇక్కడ, ఇప్పుడు ఏదో పెడతా అంటున్నాడు, ఇంత కాదయ్యా బాబు నీతోని అది ఇది అని అంటే, అట్లా కాదు మీరు చెప్పండి, నా ప్రయత్నం నేను చేస్తా, మీ అందరికీ బాగా కావాలి అని నేను కోరుకుంటున్నా అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిండ్రట, అడుగుకు 4 రూపాయలు ఇస్తే అన్నీ మంచిగా
షర్టు 2 పూటలా మేము భోజనం చేయొచ్చు, షర్ట్లు కూడా వేసుకొని రావచ్చు, సరిపోతాయని అన్నారట. అంటే అప్పుడు దాంతో ధైర్యంగా దైవానికి నమస్కరించుకొని, దైవాన్ని నమ్మేవాళ్ళం కదా మనం, నమస్కరించుకొని వీళ్ళందరికీ మంచిగా రావాలి అని చెప్పేసి అది మొదలుపెట్టిండ్రట. మొదలుపెట్టి ఇక దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ కుదుర్చుకొని మనం ఏది స్టార్ట్ చేసినా అంతే కదా. అట్లా అయిన తర్వాత అది మంచి గ్రో అయ్యి ఇప్పుడు రామరాజ్ కాటన్ అంటే తెలియని వాళ్ళు లేరు, ఎన్నో వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు. అంటే ఫస్ట్ ఆయన దేనివల్ల సక్సెస్ అయిండు అంటే ఇతరులకు మేలు చేయాలి అనేది ఒక యజ్ఞంలాగా చేసిండు ఆయన. చేసిండు ఇప్పుడు యజ్ఞం అన్నట్టు ఇది కూడా. అట్లా మనము ఏది సాధించాలన్నా దానికోసం శ్రద్ధగా భక్తితో చేసేది ఏమైతే ఉంటుందో ఇతరులకు ఉపకారం చేసేది అదే యజ్ఞము. అయితే మరి ఆ యజ్ఞం వల్ల మాకేం ఫలితం ఉంటుందండి, మా కోరికలు తీరుతాయి అంటున్నారు కదా, ఎట్లా తీరుతాయి అంటే ఇప్పుడు దానికి సంబంధించింది 11వ శ్లోకం చదువుదాము. దేవా భావయ తానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమ వాప్స్యదా అంటున్నారు. అంటే దేవతలను మనం గౌరవించి వాళ్ళ కోసం స్వాహాకారాలతోని యజ్ఞం చేస్తే వాళ్ళు తృప్తి చెంది మనకు ఉత్కృష్టమైన శ్రేయస్సును కలగజేస్తారు. మనం ఎంత శ్రద్ధాభక్తులతోని యజ్ఞం చేస్తే, అంటే ఇప్పుడు హోమాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఏమైనా కోరికలతోని చేస్తారు. కొంతమంది ఏమో లోక కళ్యాణం కోసము మన జిఆర్ స్వామి కానీ మఠాలల్లో శారదా పీఠము ఈ పీఠాలలో కూడా హోమాలు యజ్ఞాలు ఆరాధనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు, అందరూ బాగుండాలని. అట్లా ప్రతి మనిషి మన శరీరంలో యజ్ఞం జరుగుతూ ఉంటుంది, మనం చేసే పనులు యజ్ఞాలే. మనం ఏవైతే ఇతరులకు పరస్పరము ఉపయోగకరంగా, ఇప్పుడు చూడండి మనం పంటలు పండించుకున్నాం, ఆవు పాలు ఇస్తుంది, పాలు మనకు ఆవు పాలు ఇస్తూ ఉంది, మరి ఆవుకు మనం ఆహారం ఇవ్వాలి కదా. అట్లనే పరస్పరము మనం దేవతలను తృప్తిపరిస్తే వాళ్ళు మన కోరికలను నెరవేరుస్తారు. మనకు కామధేనువు అని చెప్పారు కదా మనకు 10వ శ్లోకంలో. కామధేను అంటే ఏంటిది, మనం ఎటువంటి కోరికలు కోరుకుంటే అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక ఆవు ఉందండి, ఆవు అంటే పాలిస్తుంది, కానీ దాంట్లో కలుపుకొని పంచదార ఇవన్నీ ఇవ్వదు కదా, పాలతోని ఏవైనా చేసుకోవచ్చు అట్లా. అయితే కామధేను అంటే ఏంటిది, మనం ఏ కోరిక కోరుకుంటే దాన్ని ఇవ్వగల శక్తి ఉన్నది. అట్లా ఈ యజ్ఞాలు చేయడం వల్ల అట్లా మీ కోరికలు నెరవేరుతాయి. అంటే ఇప్పుడు ఏ కోరికైనా నెరవేరడం కాదు, మనము ఏదో ఒక పని చేసినప్పుడు దానికి సంబంధించిన ఫలితాన్ని మనం పొందుతాం. మనం ప్రతిసారి ఏమి కోరికలు కోరుకుంటూ యజ్ఞాలు చేస్తే మనకేం ఫలితాలు రావు, దానివల్ల ఉపయోగం లేదు. అంటే ముందు మనము దేవతల తృప్తి కోసము అని చేయాలి, అప్పుడు వాళ్ళు అనుగ్రహించి మనకు ఏవేవి కావాలో వాళ్ళు కోరికలు తీస్తారు. కానీ మనము ఈ కోరికతో నేను యజ్ఞం చేస్తున్నా అంటే వాళ్ళ తృప్తి కోసం కాదన్నట్టే కదా. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలండి, ఫంక్షన్కి పోవాలి అని పిలుస్తారు వాళ్ళు, లేకుంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉన్నది, లేకుంటే మీ అత్త వాళ్ళ ఇల్లు ఉన్నది, నువ్వు ఆ ఊరికి ఏదో పని మీద వెళ్ళినావు కదా, సరే మధ్యాహ్నం లంచ్ టైం అయింది, ఎలాగూ వాళ్ళ ఇంటికి వెళ్దాం, కాసేపు భోజనం కూడా చేయొచ్చు, మాట్లాడచ్చు అని మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం తెలివిగా. వెళ్తే వాళ్ళు అరే ప్రేమతో మా ఇంటికి వచ్చాడు అనుకుంటారా, అనుకోరా? కొంతమంది అయితే అనుకుంటారు, కొంతమంది అయితే ఇప్పుడు నువ్వు మరి ఎట్లొచ్చినావురా ఏంటిది అని అడుగుతారు. అడిగితే మనం చెప్తాం ఇక్కడ పని ఉండేనే అందుకని వచ్చినా అంటే, ఆహా అంటే పని కోసం వచ్చావు,
నీకేదో సమయం ఉంది, ఇక లంచ్ టైము కలిసిపోదామని ఇక్కడికి వచ్చినావు. కానీ వీళ్ళని కలవడం కోసమే మనం వెళ్ళలేదు. ఓకే, వాళ్ళ మీద ప్రేమతోని వాళ్ళను చూసి కలిసి మాట్లాడాలి అని మనం వెళ్ళలేదు. అవునా కదా? అప్పుడు వాళ్ళు ఏదో పని మీద వస్తే మా ఇంటికి కూడా వచ్చిండనే అంటారు, కానీ మా మీద ప్రేమతో వచ్చిండ్రు అనుకునే అవసరం కూడా లేదు కదా. మనం అట్లా ఆ రకంగా వెళ్ళలేదు, వాళ్ళు కూడా అనుకోరు. కాకపోతే పోయినందుకు సంతోషిస్తుండొచ్చు, వచ్చిండులే అని. కానీ అది పర్పస్, నువ్వు ఎందుకు వచ్చినావు అనేదే ముఖ్యం. అట్లనే హోమం చేసినప్పుడు మనము హోమం దేవత ప్రీత్యర్థం చేస్తున్నాం అనుకొని చేస్తే వాళ్ళ సంతృప్తి ఎంది, వాళ్ళకు తృప్తి మనం కలిగించాం కాబట్టి వాళ్ళు మనకు కావలసినవి కామధేను వలె కోరికలను నెరవేరుస్తారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, దేవతలకు అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి మనం ఏ కోరికలు ఉంటాయి, మనకేమి కావాలి అనేవి వాళ్ళు ఇస్తారు. ఒక్కొక్కసారి గమ్మ జరుగుతుంటుందండి. మనం ఒకటి అనుకుంటామా, అనుకోగానే అదే మనకు ఎదురవుతుంది. ఎదురైంది ఎట్లా ఎదురైంది అంటే, ఎప్పుడో నువ్వు చేసిన ఒక మంచి పని వల్ల దేవతలు అనుగ్రహించి నీకు ఆ అవకాశాన్ని కల్పించిండ్రు. అది రుజువు. కావాలంటే చూసుకోండి మీరు ఎప్పుడన్నా మీకు అట్లా ఎదురైనప్పుడు. తప్పకుండా మనం ఏదో చేసినామండి, ఒక మంచి శుభకార్యము ఏదన్నా చేసినాం, చేసి వచ్చిన రోజు నువ్వు తృప్తి పడతావు. అంటే ఎప్పుడైనా మనం ఇతరులకు మంచి చేసినప్పుడు దేవతలకు ప్రీతి కలుగుతుంది. అందుకే మనం దైవీ భావంతో చేయాలి అనేది. ఎందుకు అంటే దైవానికి అందరూ సమానమే, అంత మంచి, చెడు అనేది ఉండదు. అందుకని దైవీ భావం అని చెప్తారు. ఇప్పుడు మనుషులు అంటే మనుషులు రకరకాలు ఉంటారు. కొంతమంది కన్నింగ్ ఉంటారు, కొంతమంది వాళ్ళ కోసం చేసుకుంటారు, కొంతమంది ట్రిక్స్ ప్లే చేస్తారు. అంటే ఫేర్గా ఉండరు కదా, మనం ఫేర్గా ఉండలేము. ఇప్పుడు ప్రతి మాట ఏది మాట్లాడినా మనం ఫేర్గా మాట్లాడము. దాంట్లో మనం ఒకటి అనుకుంటాము, ఒకటి బయటకు మాట్లాడతాము, ఇంకోటి ఎవరికో చెప్తే ఇంకోటి చెప్తాం. అంటే ఇప్పుడు 3-4 రకాలు ఉంటాయి మన వేషాలు. కాబట్టి భగవంతుడి దగ్గర మాత్రం ఎప్పుడు ఫేర్గానే ఉంటాము. కాబట్టే మనం దైవీ భావంతో ఆ విధంగా మనం చేసినట్టయితే, మరి ఎందుకండి మనకి పండగలు నెల అన్నీ వేసుకుంటున్నాము. ఎందుకు వేసుకుంటున్నాము? ఆ దైవీ భావం అనేది మనం కలగడానికి కోసమే ఇవన్నీ ఏర్పాటు చేసిండ్రు. ప్రకృతి ఆరాధన. ఇప్పుడు పంట చేనులు పెట్టేటప్పుడు ఏర్వాక పౌర్ణమి అని పంటలు మొదలు పెట్టే ముందే దేవతారాధన, గోవులకు పూజ, ఎడ్లకు పూజ చేసి, నాగలి పూజ చేసి, దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టి అక్కడ పంటలు ప్రారంభిస్తారు. నాట్లు పెట్టడము, పొలం దున్నడము. మరి ఎందుకు వేస్తున్నారు? మనకు మంచి జరగాలని ముందు దేవతను సంతృప్తి పరుస్తారు, తర్వాత పంటలు బాగా వండుతాయి. అప్పుడు మనము భగవంతుడు మనకు పంటలు ఇస్తాడు. అది అన్నమాట. అంటే అన్నీ కూడా మనము ఇతరులకు సహాయం చేయాలి, సహకరించాలి, పరోపకారం చేయాలి. వాళ్ళు కూడా మళ్ళీ మనకు పరోపకారం చేయాలి. మనం ఎప్పుడు ఇతరుల నుండి సహాయం తీసుకోవడానికే చూడడం కాదు. వాళ్ళు చేసిండ్రండి, అబ్బా థ్యాంక్స్ అండి మీకు అని చెప్పడం కాదు. ఇతరులకు అవసరం పడ్డప్పుడు మనం కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా ఇతరులకు కూడా ఏదైనా ఉపయోగకరంగా ఉండేటట్టు ఆలోచించుకోవాలి. ఎప్పుడు కేవలం మన కోసం మాత్రమే. ఇప్పుడు ఒక అమ్మ ఉందండి, అమ్మ ఎప్పుడు తన కోసం తను ఏది చేసుకోదు. చిన్నోడికి టమాటా ఇష్టం, పెద్దోడికి వంకాయ ఇష్టం, చిన్న పిల్లకి ఆలుగడ్డ ఇష్టం అని కూరలు అవి వండుతుంది. భర్తకు పప్పు ఇష్టం, అత్తకు పచ్చడి ఇష్టం అనుకుంటూ అట్లా చేస్తూ ఉంటుంది. కానీ నాకు ఇష్టం ఉన్నది చేస్తా అని ఎప్పుడు చేయదు. అందుకే అమ్మ అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు మన వాళ్ళు అమ్మకి. అందరి ఇష్టాలు తెలుసుకొని అందరి కోసం చేస్తూ వాటినే తను కూడా ఆనందంగా భోంచేస్తుంది. అంతేగాని ప్రత్యేకంగా నా కోసము నాకు ఇష్టము ఇవి చేసుకోవాలని ఎన్నడూ కూడా అమ్మ చేతిలో అమ్మనే చేసుకుంటుంది. కానీ అమ్మ ఎప్పుడు కూడా తనకిష్టమైన చేసుకోవాలని ఆలోచించదు. చూసిండ్రా?
అదే భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు మనకిష్టమైనవన్నీ మనకి అందివ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఆ భగవంతుడు ఉన్నాడు, మనకి ఇస్తాడు అని మనం నమ్మి మనం చేసే పనిని దైవీభావంతో చేయాలి. చేస్తే అవన్నీ మనకు సంక్రమిస్తాయి, మనము ఉద్ధరించబడతాము అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ శ్లోకం ద్వారా. పరస్పరము ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇప్పుడు చూడండి, భూమి నుండి నీళ్లు వెళ్తాయి, మేఘాలు మళ్ళీ వర్షిస్తాయి. అంటే భూమి మీదనే నీళ్ళు ఉన్నాయనుకోండి, వేరే చోట్లకి నీళ్లు ఇప్పుడు వర్షం పడితే అంతటా పడుతుంది, నదులల్లోనే పడదు, పంట చేన్లల్లో పడుతుంది, చెట్లకు పడతాయి నీళ్లు అన్నీ. అదే నీళ్లు సముద్రంలోనే ఉంటే అవి ఎక్కడి నుంచి ఎవరు మోసుకొచ్చి పోస్తారు? చెట్లకు పోయరాదు. కాబట్టి ప్రకృతిలో ప్రతి ఒక్కటి పంచభూతాలన్నీ కూడా మనకు పనిచేస్తున్నాయి. చూడండి, ఎండ వస్తుంది, ఎండ పెడుతున్నది, వాన కొడుతుంది, చెట్లకు నీళ్ళు అందిస్తుంది, గాలి వీస్తున్నది, గాలి కూడా మోసుకపోతుంది, మేఘాలను తీసుకుపోతుంది, ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. మరి ఇవన్నీ ప్రకృతిలో ప్రతీదీ మన కోసం చేస్తుంది. మరి మనం ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసమే చేసుకోవడము ఎంత అన్యాయం అండి. కాబట్టి ఇలా పరస్పరం ఒకరికొకరు సహకరించుకునే విధంగా శ్రద్ధతోని మనము మన పని అయితే ఒకలాగా శ్రద్ధతో చేయడము, ఇంకోళ్ళ పని అనగానే నిర్లక్ష్యంగా చేసేవాళ్ళు ఉంటారు. అదైతే చాలా చెండాలం అండి. అట్లా అస్సలు చేయొద్దు. మీకు ఇష్టం లేకపోతే పని చేయకపోయినా మంచిదే, కానీ వాళ్ళ పనులు చెడగొట్టే విధంగా చేయడము, అశ్రద్ధతో చేయడము చేసేవాళ్ళు అంటే మాత్రము అస్సలే మంచి పద్ధతి కాదు అది. అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏమో ఒక రకంగా చెప్పుకుంటారు, వేరే వాళ్ళు అదే పని చేస్తే వేరేలాగా చెప్తారు. ఏముందిలే అందరు చేసిండ్రు అంటారు. వీళ్ళు చేస్తేనేమో మేము చాలా గొప్ప చేసినాం అంటారు. అట్లా ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ వేస్ట్ మాటలు, ఇవన్నీ పనికిరాని మాటలు, మన మెదడు ఖరాబ్ అయ్యే మాటలు. కాబట్టి ఇవన్నీ తొలగించుకొని చక్కగా దైవ భావంతో మనం ఏం పని చేయగలుగుతామో ఆ పని చేస్తూ అందరికీ ఉపయోగకరంగా ఉండేటట్టు పని చేసుకుంటే మనం ఏమీ ఆశించే అవసరం లేదు. భగవంతుడే అన్నీ మనకు సమకూరుస్తాడు. ఇది చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా ఆచరిద్దాము, చేతనైనా సహకరిద్దాము, చేతనైన విధంగా ఉపకారం చేద్దాము. కొంతమంది డబ్బుతో చేయొచ్చు, కొంతమంది మాటతో సాయం చేయొచ్చు, కొంతమంది పని సాయం చేయవచ్చు కదా అండి. ఏ రకంగా చేయగలిగితే ఆ రకంగా సహాయం చేయడానికి మనము ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.